నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ప్రస్తుతం మనం మోతీ నగర్లో నిన్న పొన్నం ప్రభాకర్ అలాగే మేయర్ విజయలక్ష్మి ఓపెన్ చేసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ దగ్గర ఉన్నాం. 5 రూపాయలకి ఏమేమి ఇస్తున్నారు, ఏమేమి టిఫిన్ ఇస్తున్నారండి 5 రూపాయలకి? ఈరోజు అయితే ఉప్మా ఇచ్చారు సార్. రోజు ఒక ఐటమ్ ఇస్తారంట. రోజు ఒకటి ఇస్తారంట. రోజు ఒక ఐటమ్. మరి ఎప్పుడు మాత్రం వాళ్ళు ఉప్మా, ఇడ్లీ, పొంగల్, పూరి అన్ని ఉంటాయని చెప్పారు. అన్ని ఉంటాయి అన్నారు. రోజు ఒక ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పిండు ఈరోజు ఇడ్లీ, ఒక రోజు పూరి, అట్లా రోజు ఒక ఐటమ్. ఈరోజు ఉప్మా పెట్టారు సార్. బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అయితే ఒక టిఫిన్ కి 20 రూపాయలు అవుతున్నాయంటమ్మా. బయట 35-40. ఇప్పుడు ఉప్మా మీరు ఇంట్లో చేసుకుంటే 20 రూపాయలు అంటే మరి 20 రూపాయలు అయితే 5 రూపాయలలో అయిపోతుంది మీకు. 4 ఉన్న కాడ 5 రూపాయలలో ఏడైతుంది సార్, 20 రూపాయలు అట్లా అవుతుంది. కానీ 5 రూపాయలలో మంచిగా ఉంది. బాగానే ఉంది, చట్నీ ఇట్లా అన్ని ఇస్తారు కాబట్టి బాగానే ఉంది. ఎట్లుందమ్మా టేస్ట్? ఎట్లుంది? టేస్ట్ బాగుంది. రాగి ఉప్మా చాలా బాగుంది. ఏమేమి ఇచ్చారు 5 రూపాయలు అంటే? చట్నీ, ఉప్మా. ఏం ఉప్మా ఇది? రాగి ఉప్మా. రాగి ఉప్మా అంటే దీనికి 5 రూపాయలు పెట్టవచ్చు అంటారు. మన ఇంటి దగ్గర తెల్లరవ్వ కాకుండా పెట్టవచ్చు అండి. 5 రూపాయలు బాగుంది. చట్నీ టేస్ట్ ఎట్లా ఉంది? చట్నీ టేస్ట్ కూడా బాగుంది, ఉప్మా టేస్ట్ కూడా బాగుంది. నిన్న తిన్నారా ఇవాళ ఫస్ట్ టైమా? నిన్న తిన్నాం. ఏం తిన్నారు? నిన్న పూరి, ఇడ్లీ, హల్వా, పొంగల్. నిన్న ఎట్లున్న టేస్ట్ మరి? నిన్న టేస్ట్ కూడా బాగుంది, ఇవాళ టేస్ట్ కూడా బాగుంది. ఎట్లా మరి ఇప్పుడు ఒకరికి ఒకటే టిఫిన్ ఇస్తారంటనా, లేకుంటే 2 కావాలంటే 2 తీసుకోవచ్చా మనం? 10 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి 2 కూడా ఇస్తారంట. 2 కూడా ఇస్తారంట. మనకు కావాల్సిన తినొచ్చు. 5 రూపాయలు అనుకున్న 5 రూపాయలు తినొచ్చు, 10 రూపాయలు అనుకున్న 10 రూపాయలు తినొచ్చు. ఇంకా మన ఇష్టం, మనం ఎంత తినాలంటే అంత తినొచ్చు. ఒకరికి ఇంత ఇస్తామని ఏం లేదు. ఇంకా టేస్ట్ అయితే బాగుందా? టేస్ట్ చేసాము, నిన్న చేసాము, దొరకలేదు. 7 గంటల నుంచి 9:30 వరకు అన్నారు. మేము వచ్చాము 8 గంటలకే అయిపోయింది. అయిపోయిందా? ఏం పెట్టిరంట మరి ఇవాళ? ఏం పెట్టిరంట ఇవాళ? ఉప్మా పెట్టారంట. ఉప్మా అయిపోయింది. లేదు, 9:30 వరకు చెప్పారు టైము. మేము 8 గంటలకు వచ్చాము. 8 గంటల వరకు లేదు. ఎంతసేపు నిల్చున్నారు లైన్లో మీరు? మేము నిల్చున్నది ఇక 10 నిమిషాలు నిల్చున్నాము. అప్పటికే అయిపోయింది. అయిపోయిందంటనా? మరి అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు, ఇంతే పంపించారు, మేమేం చేయాలి అంటున్నారు. మేమేమో 9:30 వరకు కదా అనేసి వచ్చి 7:30కు వచ్చి నిలబడ్డాము. లైన్ ఉండి వచ్చే వరకు అయిపోయింది. మధ్యాహ్నం అన్నం కూడా పెడతా అంటారు కదా, మరి లంచ్ పెడతా అంటున్నారు. పెడతాను. నిన్న వచ్చారా మీరు? నిన్న ఫస్ట్ టైం వచ్చారు కానీ లేదు అయిపోయింది అంటున్నారు. నిన్న పొద్దున వచ్చాను. నిన్న ఇడ్లీ, పూరి, స్వీటు, ఒకటి పొంగలి, సాంబార్ ఇచ్చారు. ఫ్రీగా ఇచ్చారు. నిన్న ఫ్రీగా ఇచ్చారు. స్టార్టింగ్ కాబట్టి ఫ్రీగా ఇచ్చారు. పైసలు పెట్టాలి కాబట్టి దొరకలేదు. 8 అవుతుంది, బంద్ అయింది. టైం ఏమో 9:30 రాశారు. మేము అట్లా అనేసి 7:30కు వచ్చి నిలబడ్డాము. లేదు, దొరకలేదు. అలా కాకపోతే అలా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా పంపించారు, మేమేం చేయాలి అని అంటున్నారు. సరే, మరి ఎంతసేపు? 10 నిమిషాలు నించున్నారా? 10 నిమిషాలు నించున్నాను సార్. ఓకే. సో నిన్న మోతీనగర్లో నిన్న మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ కింద వీళ్ళు ఇక్కడ క్యాంటీన్ ఓపెన్ చేశారు. అయితే ఇది ఇంత ముందుకున్న క్యాంటీనే, దీన్ని రీమోడిఫై చేసి క్యాంటీన్ ఓపెన్ చేశారని చెప్తారు. మీరు ఒకసారి లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ అందరికి కూడా వాటర్ ప్యూరిఫై అరేంజ్ చేశారు. వాటర్ ప్యూరిఫై అరేంజ్ చేసి ఈ 5 రూపాయల భోజనం ఏదైతే ఉందో 5 రూపాయల భోజనం ఉంటుంది. అలాగే పొద్దున 5 రూపాయల టిఫిన్ కూడా ఉంటుంది. అయితే ఈ 5 రూపాయల టిఫిన్కి దగ్గరగా 19 రూపాయల చేంజ్ మాకు వస్తుంది, ఖర్చు వస్తుంది. అయితే దీంట్లో 14 రూపాయలు గవర్నమెంట్ ప్రభుత్వం భరిస్తుంది. అయితే 5 రూపాయలు కూడా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కడితే సరిపోతుంది అంటున్నారు. మీరు ఒకసారి చూడవచ్చు, జనాలు ఇక్కడ ప్లేట్స్ పెట్టుకొని తినడానికి చిన్నగా సెల్ఫ్లు కట్టారు. అలాగే చెత్త ఎక్కడ పడేయకుండా ఈ డ్రమ్స్ కూడా వీళ్ళు చెత్త డబ్బాలు కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీరు హ్యాండ్ వాష్ కూడా పెట్టారు. ఈ హ్యాండ్ వాష్ కొంచెం వాటర్ వెళ్ళట్లేదు, ఇక్కడ వీళ్ళు క్లీన్ చేసే పనిలోనే ఉన్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు వాటర్ ఉన్నారు. అండ్ మీరు ఇక లోపల చూసుకున్నట్టయితే వీళ్ళు ఒక 4 రకాల టిఫిన్లు పెడుతున్నారు. అయితే ఈ 4 రకాల టిఫిన్లు కూడా అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటుందని చెప్తున్నారంట. మరి నిన్న మాత్రం మనకు వీళ్ళు చెప్పినప్పుడు పూరి, ఇడ్లీ, అలాగే పొంగల్ 4 రకాల ఐటమ్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు మాత్రం ఇక్కడ వచ్చినటువంటి జనాలకి
కేవలం రోజుకు ఒక రకమైన టిఫిన్ మాత్రమే ఉంటుందని చెప్పారంట. సో ఉన్నాం, లైన్లో ఉన్నాం, దొరకలేదు. ఎవరు ఉన్నారు ఇక్కడ తినేటోళ్ళు? ఎవరు ఉన్నారు? వాళ్ళే ఉన్నారు తినేటోళ్ళు, మొత్తం వాళ్ళే ఉన్నారు. బయట వాళ్ళు లేరు. జిహెచ్ఎంసీ వాళ్ళకే, బయట లేరు, వాళ్ళే ఉన్నారు. ఓన్లీ జిహెచ్ఎంసీ వాళ్ళు తింటారు. మనకి ఏం లేదు ఇక్కడ. అంతేనా? అంతే. లైన్లో ఉన్నా అయినా కూడా దొరకలే. అడిగిర్రా మీరు? అడిగితే ఏమంటారు తెలుసా? చూడు అక్కడ చూడదు, ఇక్కడ లేవు. కెమెరా అడిది కెమెరా ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ చూడు ఎవరున్నారు ఇక్కడ? అక్కడ చూడు తమ్మి, అక్కడ చూడు ఎవరున్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు, మొత్తం వాళ్ళే. వాళ్ళ కోసమే పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళ కోసం పెడుతుండ్రు. అంటే మరి వాళ్ళకి ఫ్రీ జీతాలు కావాలి, బోనస్లు కావాలి, అన్ని కావాలి. ప్లస్ వాళ్ళు ఏం ఇస్తలేరు మాకు అంటారు. అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కష్టపడుతున్నారు కదా, మరి వాళ్ళు తింటారు. అట్లాగే మీరు కూడా పొద్దున వచ్చి లైన్లో ఉంటే మీకు ఉండేదేమో కదా. అట్లా లైన్లో కాదు, మాకు ఏ వద్దు, వాళ్ళు తినండి కాదంటలేను. వాళ్ళు తినవద్దు అంటే ఇగో నేను చెప్తాను, వాళ్ళు తినవద్దు అంటలేను. వాళ్ళు రోడ్డు ఊడుస్తారు, ఇగో కష్టపడతారు, తినండి. కానీ మాకు పెడుతున్నట్టుగా ఫోకస్ చేయవద్దు గవర్నమెంట్. మాకు పెడుతున్నట్టుగా ఫోకస్ చేయవద్దు గవర్నమెంట్. వాళ్ళు తినండి, వాళ్ళు కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు చెత్త ఎత్తారు, అన్నీ చేస్తారు, కష్టపడతారు. వాళ్ళు తింటే ప్రాబ్లం లేదు, దాని గురించి అవసరం లేదు. వాళ్ళు తినండి, ప్రాబ్లం లేదు. కానీ అందరికి పెడుతున్నట్టుగా ఫోకస్ చేయవద్దు గవర్నమెంట్ అంటున్నా. అందరు పెట్టిన వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టం చెత్తలో ఇట్లా కింద మురికి ఉంటుంది అరే ఓరాబాయ్ అవతలకి. అయితే మన గురించి ఏం టెన్షన్ లేదు, మనకు తిండి లేక కాదు. ఏంటంటే వాళ్ళు కష్టపడతారు, రోడ్డు ఊడుస్తారు, వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి లేని వాళ్ళకి ఇవ్వాలి అంతే. మనకి ఇవ్వాలని ఏం లేదు, రూల్స్ ఏం లేదు. మీరు వచ్చి ఉన్నారా అండి? వాళ్ళు ఇచ్చిన అన్నం అనే రైస్ నేను కూడా 2-3 సార్లు చూశాను. గవర్నమెంట్ పెట్టినది నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ కానీ ఏంటంటే నేను అది చాలా తక్కువ ఇస్తున్నారా లేకుంటే కొంత బ్లాక్ మెయిల్ వెళ్ళిపోతుందా నాకేం తెలియదు. మొత్తానికి ఒకసారి 12-12:30 1 గంట వచ్చినప్పుడు చూస్తే రైస్ అయిపోతుంది, అయిపోతుంది. 12:30కు ఓపెన్ చేస్తారు. 12 ఓపెన్ చేస్తారు. వాళ్ళు 12:30కే కథం అయిపోతుంది. మరి ఎంతమందికి వస్తుందో ఏంటో మనకు తెలియదు. అది కొంచెం అన్నం రైసు సాంబారు ఎక్కువ చేస్తే మంచిగా ఉంటుంది కదా, సరిపోతుంది. కాబట్టి వాళ్ళే కంప్లైంట్ చేసుకుని కొంచెం ఎక్కువ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేసుకోవాలి వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిఫిన్ పెట్టారు బాగుంది, వచ్చేప్పుడు పావుగంట అయింది, అప్పుడు కథ అయిపోయింది అన్నారు. మీరు వచ్చారా అండి ఇంతకుముందు? ఇప్పుడే వచ్చి లైన్లో నిల్చున్నారా? మీరు ఇంతకుముందు రావడం జరిగిందా అండి? లేదు, ఈరోజే వచ్చాం, ఉందేమోనని వచ్చాం కానీ లేదు. సో టైం మరి అంటే వీళ్ళు 9:30-10 గంటల వరకు పొద్దున అని చెప్పారు కదా. 9:30 అని పెట్టారు, చూస్తే ఇప్పుడు 8:30 కూడా కాలేదు, అప్పుడే క్లోజ్ అయిపోయిందని పని చేసుకుని వెళ్ళారు. ఫస్ట్ టైం వచ్చారా? నిన్న కూడా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం ట్రై చేద్దామని వచ్చారని క్లోజ్ అయిపోయింది. ట్రై చేద్దామని వచ్చాం. లైన్లో పడినా కానీ జిహెచ్ఎంసీలో వస్తే ఫస్ట్ వాళ్ళకే ఇస్తున్నారు పిలిచి. సో మీరు వచ్చారా అండి ఇంతకుముందు? ఈ రోజు లేదు సార్, చూద్దామని వచ్చాము ఫస్ట్ టైము. ఇక ఇప్పటికే క్లోజ్ అయిపోతే ఎట్లా సార్? టైమింగ్ ప్రకారం మనం చేయలే కదా. సార్ ఇప్పుడు మేము బయట చేయాలని మేము కూలి పని చేసుకున్నాం. 35 రూపీస్ పెట్టాలన్నా మాతోటి కాదు కదా. 5 రూపీస్ పెట్టి మాకు మంచిదే కదా. మీరు అప్పుడే క్లోజ్ చేసుకుంటే కరెక్ట్ కాదు కదా సార్. అదే మంచి పద్ధతి అనిపించలేదు. అదే మళ్ళా మధ్యాహ్నం గిల్ల భోజనం 12:30 క్లోజ్ అయిపోతుంది. మీరు వచ్చి నిన్న వచ్చారా? మీరు వస్తాం సార్. మేము మధ్యాహ్నం భోజనం అయితే 12:30, మధ్యాహ్నం 11:45 కంప్లీట్ 2:30 వరకు టైమింగ్ పెట్టారు. ఆ టైమింగ్ ప్రకారం మేము అసలు అంటే వాళ్ళు తీసుకొచ్చిన క్వాంటిటీ అయిపోతుంది సార్. మళ్ళీ బట్టి తీసుకొస్తారు వాళ్ళు సార్. మళ్ళా పచ్చడి కానీ చట్నీ కానీ ఇవి పక్క పెట్టేసుకుంటారు. మళ్ళీ పక్క పెట్టేసుకుని చట్నీ లేదని చెప్పేస్తారు. అవునా? కానీ సాంబార్ పోసేస్తారు అంతే. అది సంగతి సార్. ఓకే. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ మనకు టైమింగ్స్ చూసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 7 AM నుండి 9:30 AM అని ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ కాస్ట్ పర్ మీల్ ఏంటంటే 19 రూపాయలు వీళ్ళకి మొత్తంగా ఒక టిఫిన్ తయారు చేయడానికి మొత్తంగా వీళ్ళకి కూడా 19 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే దీంట్లో కేవలం
రూపాయలు బెనిఫిషియరీ అంటే ఇక్కడ టిఫిన్ చేసేవాళ్ళు కేవలం 5 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 14 రూపాయలు అంతా కూడా జిహెచ్ఎంసీ కంట్రిబ్యూషన్ అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడికి వచ్చి వీళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడుతున్నప్పుడు, సామాన్య జనాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక సమస్యను వాళ్ళు లేవలెత్తడం జరిగింది. అయితే కేవలం ఈ చుట్టుపక్కల ఉండే జిహెచ్ఎంసీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ముందుగా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు వచ్చి క్యూలో నించున్నా కూడా కేవలం జిహెచ్ఎంసీ వాళ్ళనే ముందుకు పిలిచి వాళ్ళకి మాత్రమే ముందు టిఫిన్ వాళ్ళకి ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళు క్యూలో ఎంతమంది ఉన్నా కూడా మాకు టిఫిన్ దొరకట్లేదు. అండ్ వాళ్ళు మేము చాలామందికి టిఫిన్ ఇస్తున్నాము, చాలామందికి 5 రూపాయల టిఫిన్ కల్పిస్తున్నాము అని చెప్పి నిన్న వచ్చి చెప్పారు. అలాగే హైదరాబాద్లో కూడా మేము ఇక ఇతర 60 ప్లేసెస్లో మేము టిఫిన్ సెంటర్స్ ఈ ఇందిరమ్మ క్యాంటీన్స్ పేరుతో స్టార్ట్ చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్యులందరూ కూడా 5 రూపాయలకే మేము టిఫిన్ అందజేస్తామని చెప్పి కూడా నిన్న పొన్నం ప్రభాకర్ అలాగే మేయర్ విజయలక్ష్మి ఇక్కడ వచ్చి మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇంకా ఈ ఇందిరమ్మ క్యాంటీన్లు ఎలా రన్ అవ్వబోతున్నాయి, అలాగే 5 రూపాయలకే టిఫిన్ సామాన్యులందరికీ కూడా అందుతుందా లేదా అని చెప్పి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం ఇంకా ముందు చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.